హాయ్ అండి. నమస్తే. నా పేరు చంద్రకళ. మాది కాకినాడ. నేను అరుణ్ గ్రిక్స్ ఛానల్ 3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నానండి. నేను సార్‌కి కాల్ చేసి క్లాస్‌కి జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మా ఇంటి డాక్యుమెంట్స్ నేను తాకట్టు పెట్టడం జరిగిందండి. అది ఇడిపించలేకపోతున్నాను అని చెప్పి నేను సఫర్ అవుతున్న టైంలో ఈ క్లాస్‌కి అటెండ్ అవ్వడం జరిగింది. క్లాస్‌లో అరుణ్ సార్ ఒకటే చెప్పారండి. 3 డేస్‌లో మీకు మిరాకిల్స్ జరగబోతున్నాయి, అద్భుతం జరగబోతుంది అన్నారండి. ఎందుకో నాకు నమ్మకం కలిగి నేను ఎలాగైనా నా ఇంటి డాక్యుమెంట్స్ నేను ఇడిపించుకోవాలని యూనివర్స్‌కి మెడిటేషన్‌లో చెప్పుకుని సార్ చెప్పినవన్నీ నేను చేయడం ద్వారా 1 డేలోనే నేను అద్భుతంగా నా డాక్యుమెంట్స్ ఇడిపించుకోవడానికి కావాల్సిన అమౌంట్ నాకు వచ్చిందండి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను నా జీవితంలో మిరాకిల్ అన్నమాట అది. అద్భుతంగా సార్ చెప్పగానే జరగడం జరిగింది. నిజంగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరుణ్ సార్. నేను అద్భుతం అంటే అద్భుతం, మిరాకిల్ అంటే ఇంకా క్లాస్‌లో నేను జాయిన్ అవ్విన మరుసటి రోజునే నాకు ఇలా జరిగిందంటే అసలు అరుణ్ సార్‌కి చాలా కృతజ్ఞతలండి. సార్ చెప్పినవన్నీ చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అరుణ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అరుణ్ గ్రిక్స్ ఛానల్. హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. మీ జీవితంలో ఆర్థిక ఆధ్యాత్మిక విషయాలలో మరింత జ్ఞానం తెలుసుకోవడానికి అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో ప్రార్థన, ధ్యానం ఈ 2 విషయాల మధ్య ఉన్న తేడా ఏంటో మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలామంది ప్రార్థన మరియు ధ్యానం ఇవి 2 వేరు అనుకుంటారు. ఈ వీడియోలో ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రక్రియలో ఈ 2 దశలు మాత్రమే. ఒక సరళమైన మాటలో మీకు చెప్పాలంటే ప్రార్థన అనేది మీ ఆత్మతో మీరు మాట్లాడే సమయం, ధ్యానం అనేది మీ ఆత్మ వినే సమయం. ప్రార్థనలో ఏం జరుగుతుంది? మీరు మీ అంతరంగాన్ని దేవుని ముందు తెరుస్తారు, మీరు కృతజ్ఞత చెబుతారు, మీరు మీ తప్పులను అంగీకరిస్తారు, మీరు సహాయం కోరుతారు, మీరు మీ కోరికలను భగవంతుడికి తెలియజేస్తారు. అంటే ప్రార్థన అనేది ఒక డైరెక్షన్. మీ జీవితాన్ని ఏ దిశలో తీసుకువెళ్లాలో మీరు నిర్ణయించే క్షణమే ప్రార్థన. ఇప్పుడు ధ్యానం గురించి చూద్దాం. ధ్యానం అంటే మీ మనసును ఖాళీ చేయడం కాదు. ధ్యానం అంటే మనసులో ఉన్న శబ్దాన్ని తగ్గించడం, నిశ్శబ్దంగా ఉండడం, మన ఆలోచనలను కేవలం గమనించడం. మనసు, శరీరం, నాడీ వ్యవస్థ ఇవన్నీ కూడా పూర్వస్థితికి చేరేలాగా అనుమతించడం. ధ్యానం అంటే స్వీకరణ, రిసెప్షన్ లాంటిది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది, చాలా మంది దీన్ని మిస్ అవుతారు. ప్రార్థన అంటే ఎప్పుడూ భగవంతుడిని అడగడమే కాదు. ఇలా అడగడం సరైన ఆధ్యాత్మిక ప్రక్రియ అనిపించుకోదు. ఇది కావాలి, వారిని మార్చు, నా సమస్యను వెంటనే పరిష్కరించు, ఇలా మీ ప్రార్థన ఉండకూడదు. ఇది నిజమైన ఆధ్యాత్మికత అనిపించుకోదు. అలాగే ధ్యానం కూడా మౌనంగా ఉండడం, ప్రపంచంలో జరిగే విషయాలను పట్టించుకోకపోవడం, అన్నీ వదిలేసి సైలెన్స్లో కూర్చోవడం ఇది నిజమైన ధ్యానం కాదు. వాస్తవానికి ఇది అవాయిడ్నెస్ అవుతుంది, తప్పించుకోవడం అవుతుంది. కానీ మీరు ఎప్పుడైతే మీ జీవితంలో ప్రార్థన మరియు ధ్యానం ఈ 2 కలిపి చేస్తారో అప్పుడే అసలైన శక్తి మీలో ప్రారంభమవుతుంది. ప్రార్థన మీ హృదయాన్ని తెరుస్తుంది, ధ్యానం మీ దారిని తెరుస్తుంది. ప్రార్థనలో మీరు విశ్వానికి ఒక సంకేతాన్ని పంపిస్తారు, మరి ధ్యానంలో ఆ సంకేతం కోసం వచ్చే సమాధానాన్ని అడ్డుకోకుండా వినగలుగుతారు. ప్రార్థన అనేది ఊపిరిని బయటికి విడిచే శ్వాస లాంటిది, ఎక్స్హేల్ లాంటిది. మీరు మీ ఆత్మను ఈ అనంత తత్వంలోకి, ఈ విశ్వంలోకి పంపిస్తారు. ధ్యానం అనేది లోపలికి తీసుకునే శ్వాస, ఇన్హేల్ లాంటిది. ఈ అనంత తత్వం మీ లోపలికి ప్రవహించేందుకు అనుమతిస్తారు. కాబట్టి ప్రార్థన మంచిదా, ధ్యానం మంచిదా అనే వాదనలు అవసరం లేదు. మీరు మరింత నిజాయితీగా మారుతున్నారా, మరింత ప్రశాంతంగా మారుతున్నారా, లేదా మరింత ప్రేమతో జీవిస్తున్నారా? అయితే మీరు ఇలా ఆలోచిస్తున్నట్లయితే ఇప్పటికే మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుకుతున్నట్టు. కాబట్టి ఈ రోజు నుండి ప్రార్థించండి, ధ్యానం చేయండి. కానీ ముఖ్యంగా మీ ఆలోచనల కింద ఉన్న ఆ నిశ్శబ్ద స్వరాన్ని వినగలిగేంత నిశ్చలంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో సైలెన్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీ జీవితంలో ఒక ప్రీమియం లైఫ్ను మీరు జీవించాలి అనుకుంటే, ఆధ్యాత్మిక ఆర్థిక విషయాల్లో మీకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుంటే అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ ప్రతిరోజు ఉదయం మార్నింగ్ 5 o'clock నుండి 6:30 వరకు ప్రీమియం క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి అనేక విషయాలు నేర్చుకుంటారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వెంటనే వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. మీ జీవితాన్ని మరింత ప్రీమియంగా మార్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్.